నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. తెలంగాణ సహోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అప్పుడే 13 ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడి. మనం ప్రత్యేక ప్రాంతాలుగా ఉన్న మన భావాలు ఒక్కటే, మన మూలాలు ఒక్కటే. ఎందుకంటే మనమంతా తెలుగు వాళ్ళంగా, ఆంధ్రులుగా గుర్తించబడినప్పుడు కొన్ని శతాబ్దాల క్రితం ఆంధ్ర రాజధాని ఇప్పటి తెలంగాణలోని మెదక్లోని బోధనలో ఉంది. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, పౌరులు వేరు కాదు. తెలంగాణ సాయుధ పోరాటం వెనుక ఆంధ్ర ప్రజల, ఆంధ్ర పౌరుల త్యాగనిరతి కూడా ఉంది. తెలంగాణ ప్రజల భూమి కోసం జరిగినటువంటి సాయుధ పోరాటానికి ఆశ్రిత ప్రాంతంగా ఆంధ్రానే నిలిచింది. అనేక కళారూపాలు ఆంధ్రాలోనే తయారయ్యాయి. మా భూమి కానీ, భూభాగోతం కానీ, ప్రతి కళారూపం, ప్రతి పాట ఇక్కడే తయారయ్యాయి. అవన్నీ మనం వేరు కాదు. మన సంస్కృతి ఒక్కటే. ఆ రోజు పెత్తందారీతనానికి వ్యతిరేకంగా తెలుగు వాళ్ళం, ఆంధ్రులము, తెలంగాణ వాళ్ళము పోట్లాడాం. ఈరోజు కూడా పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే పోరాడి ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజానీకం అక్కడ ఉన్నటువంటి ఆంధ్రుల్ని తమ హక్కును చేర్చుకొని తమ తెలంగాణ వాసులుగా ప్రకటించింది. ఇది తెలంగాణ యొక్క గొప్పతనం. తెలంగాణ పౌరులు, తెలంగాణ ఆంధ్ర పౌరుల మధ్య సాంస్కృతిక వ్యత్యాసాలు లేవు. ఆట విడుపుగా తెలంగాణలో సాగినటువంటి అట్ల తద్ది ఇప్పుడు ఆంధ్రుల ఆడపడుచుల ప్రధాన సాంప్రదాయం అయితే, ఆంధ్రాలో ప్రారంభమై తెలంగాణ ఉద్యమ గతినే మార్చినటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ వారికి ఒక స్ఫూర్తిదాయకమైన పండుగగా మారింది. సంస్కృతుల మూలాలను వెతుక్కున్నప్పుడు మన ఇద్దరి సంస్కృతులు ఒక్కటే, పోరాటాలు ఒక్కటే, ఉద్యమాలు ఒక్కటే. అప్పుడు పెత్తందారీతనం మీద మనం ఉద్యమిస్తున్నాం, ఇప్పుడు పెత్తందారీతనం మీద ఉద్యమిస్తున్నాం. ప్రైవేటీకరణ, భూస్వాముల యొక్క అంశాల మీద మనం ఉద్యమిస్తున్నాం. తెలంగాణ పౌరులు రాజకీయ నాయకుల ఉపన్యాసాలకి వాటికి రెచ్చిపోవద్దు. అందరం కలిసి ఉందాం. ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు ప్రత్యేకం కాదు.